అతను మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? డిజిటల్ అసిస్టెంటే ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసేది వాస్తవమా కాదా? ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని మీరు మీ దగ్గర ఉన్నటువంటి డేటాలో నుంచి తొలగించింది వాస్తవమా కాదా? అతను కోర్టుకు వెళ్ళింది వాస్తవమా కాదా? కోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టింది వాస్తవమా కాదా? ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాపర్ అయ్యాడు? ఎందుకు ఆ ఉద్యోగిని మీరు తొలగించారు? ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు? ఎందుకు ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండంగా మళ్ళీ జాయింట్ డైరెక్టర్ని విద్యాశాఖ నుంచి తీసుకొచ్చేసి కొత్తగా వీరిని అపాయింట్ చేసి వీరిని ముందు పెట్టేసి ఎందుకు నడిపించారు ఈ తతంగం? ఇదంతా ఒక డార్క్ సీక్రెట్ ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా రాసిన ప్రతి నిరుద్యోగికి ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయి. రాసిన వాళ్ళందరి మెరిట్ లిస్ట్ ని మీరు డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మెసేజెస్ పంపించారు? వాళ్ళకి మాత్రమే మెసేజ్లు ఎందుకు వెళ్ళినాయి? మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలేదు? మొదటి ర్యాంకర్కి ఉద్యోగం ఎందుకు రాలేదు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎక్కడైనా మీరు డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గాని డిఓ గాని ఇన్వాల్వ్ చేస్తారా? చేయరా? మీరు చేయరా? మీరే ఆపరేట్ చేస్తారు. కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు ఆఫీస్. మేము బయట ఏం గొడవ చేయట్లా. మేము విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. జరిగినటువంటి తప్పిదాన్ని సరి చేయకపోగా, ఎంక్వైరీ వేయకపోగా మీరు మళ్ళీ మాపై దాడి చేసే విధంగా మీరు ప్రెస్ ని అడ్రస్ చేస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ కి పాస్ చేయడం ఎంతవరకు ధర్మం? ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేయాల్సినటువంటి పనిని మీరు పైన కూర్చొని ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. అసలు ఆఫీసర్ కి అసలు ప్రపంచ చరిత్రలో ఉద్యోగికి ర్యాంక్ రావడం, ఏ ఉద్యోగి అయితే ప్రశ్న పత్రం తయారు చేస్తాడో, అతను మాత్రమే ఇవాళ ర్యాంక్. ఇంత లోపభూయిష్టంగా ఎలా నడిపిస్తారు? ఎందుకు సీక్రెట్ గా పెట్టారు? ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎందుకు మొదటి ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అతనికి? ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా ఎగ్జామ్ రాస్తాడు? రమ్మనండి. అడిగి సమాధానం చెప్పకుండా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మంచిది కాదు ఇది. నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. కాదు సార్, మీరు ఇప్పుడు కన్వీనర్ కదా, మీరే కదా కన్వీనర్. సరే, మీరు జరిగిన డిఎస్సీకి కన్వీనర్ కదా. అందుకే సార్ మొత్తం నాకు తెలిసి ఇప్పుడు మీడియా సాక్షిగా ఇప్పుడు మా వాళ్ళు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. మొదట మీరు మెరిట్ లిస్టు పెట్టిన మాట వాస్తవం కాదు సార్? వాస్తవం సార్. వాస్తవమైన తీసేసిన మాట వాస్తవం. తీసేసిన మాట తీసేసాం సార్. అప్పుడే తీసేశారు సార్. అప్పుడే ఒక్క రోజే 24 గంటలకు 6 నెలల కింద తర్వాత చేశారు.
ఒక్క రోజులో తీసేస్తారు సార్. అసలు ప్రభుత్వం ఇప్పటికైనా సెలక్షన్ లిస్ట్ మీ దగ్గర ఉందా? ఇప్పటికైనా సెలక్షన్ లిస్ట్ సార్ లేదు. ఉంది సార్ సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయాల, వెబ్సైట్ లో పెట్టాల. స్పోర్ట్స్ ఆడనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయనే ఆరోపణలు శాప్ ఉన్నాయి. సర్టిఫికెట్ ఉంటే చాలు. అదే ఉద్యోగాలు అసలు మ్యాండేటరీ కదా, టెట్ అనేది మ్యాండేటరీ కదా, టెట్ రాయకుండా ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మీకు అనుకూలంగా మార్చుకున్నారు కదా పద్ధతుల్ని. సార్ సెక్రటరీ అయిపోతున్నారు సార్. చిన్న మెసేజ్ పెట్టండి, నా 30 ఎమ్మెల్యేలు కావాలి. సరే, అన్యాయం జరుగుతున్న గురించి మాట్లాడారు. 15 లక్షలకు ఒక వాయిస్ తిరుగుతాం సార్. దాని మీద ఎంక్వైరీ ఏమైనా ఇస్తారా? 15 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టుగా. వచ్చిన వాళ్ళందరం కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వచ్చారు. కాదు మా ఒక్క నిమిషం ఉండు. మేము ఇష్యూ ఏ మా సొంత ఇష్యూ కాదు, లేదా మా పార్టీ ఇష్యూ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశం పైన గత 15-20 రోజుల నుంచి ఉడికిపోతూ ఉన్నారు. ఎవడకాడు పేదవాడు చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆలోచనలో పడ్డారు. ఇవాళ ఇదన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన మీ సెలక్షన్ బోర్డులో పెట్టిన తీయడం అనే చరిత్ర ఎప్పుడు చూసాం? మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత తీయడం అనేది ఎప్పుడు చూసాం? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఒక్కటి చెప్పండి సార్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఫలానాది వాళ్ళు స్కూల్ దారి చూపించడం తప్ప వేరేది మీరు ఏదన్నా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ప్రకారం డిస్ట్రిక్ట్ మీరు అప్పగించిన పని ఏదో డిఓ ఆర్ కలెక్టర్ ఒకటి చెప్పండి సార్. మీరు వాళ్ళు చేసిన పని ఏంటి? ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మాట్లాడడానికి వచ్చాము. మేము వచ్చినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిరుద్యోగుల కోసం వచ్చాము. మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఎస్సీఆర్టీలో ఉద్యోగిగా ఉన్నటువంటి చిరు ఉద్యోగి ఆ యొక్క స్టేట్ ఫస్ట్ వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ డిజిటల్ అసిస్టెంట్. అతను ఆ యొక్క ప్రశ్న పత్రాన్ని తయారు చేయడంలో, అప్లోడ్ చేయడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి వారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందుకే అతన్ని తొలగించేశారు. అది క్రిమినల్ అఫెన్స్. దాన్ని కూడా ఒక ప్రభుత్వం ఎంక్వైరీ చేసి పారదర్శకంగా యాక్షన్ తీసుకోవాలి. అది చెయ్యడం చెప్తున్నాం.